ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం రావుపాడు గ్రామానికి శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ తరఫున డొనేట్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన రావుపాడు గ్రామ ప్రజలకు, అలాగే గ్రామ ప్రతినిధులకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అలాగే సోదరమణులకు మా ట్రస్ట్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాం. అలాగే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కదని, ఆయన బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అని, గత 40 సంవత్సరాల ముందే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలని పాటుపడిన పోరాటం చేసిన ఏకైక వ్యక్తి శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన చనిపోతాం ఎలా జరిగిందన్నది మీ అందరికీ తెలుసు. అందుకే ఆయన చనిపోయి గతించి 35 సంవత్సరాలు అవుతున్న మా అందరి గుండెల్లో, అలాగే అందరి పల్లెల్లో, 2 రాష్ట్రాల్లో పల్లెల్లో ఆయన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల తర్వాత స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ. ఎందుకనంటే ఆయన ఒక కులానికి చెందిన వ్యక్తి కాకుండా ఇవాళ బడుగు బలహీన వర్గాల వ్యక్తిగా, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలు ఎక్కువ ఆయనతో నడిచి ఆయన అభిమానులుగా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఆయన్ని ఇంత ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పుకుంటూ అలా గర్విస్తున్నాం ఇవాళ రంగా గారి అభిమానులుగా మేము అందరం ఉన్నందుకు. అలాగే మా ట్రస్ట్ తరఫున 2 రాష్ట్రాల్లో ఎక్కడ విగ్రహం కావాలన్నా 7 అడుగుల సిమెంట్ విగ్రహాన్ని మేము ఫ్రీగా డొనేట్ చేయడం జరుగుతుంది. మీ ఎవరికి కావాలనుకున్నా మా ట్రస్ట్ సభ్యులు అన్ని జిల్లాల్లో 2 రాష్ట్రాల్లో కమిటీలు ఉన్నాయి. జిల్లా కమిటీకి మీరు తెలియజేస్తే మేము వారం రోజుల లోపల రంగా గారి విగ్రహాన్ని ఫ్రీగా, అలాగే రంగా గారి విగ్రహంతో పాటు మనతో నడిచి వస్తున్న ఎస్సీ సోదరులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా మనం అంబేద్కర్ గారి విగ్రహాలు, బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విగ్రహాలు ఎవరికి కావాల్సిన మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మనం ఎందుకంటే మనతో నడిచొస్తున్న ఎక్కువ సామాజిక వర్గాలు ఎస్సీ సామాజిక వర్గం, తర్వాత యాదవ్ సామాజిక వర్గం కూడా, అలాగే బీసీలు, మైనార్టీలు కూడా మనందరితో కలిసి రావడం జరుగుతుంది. కాబట్టి మనందరం వాళ్ళని గౌరవించి కలుపుకుని పెద్దన్న పాత్ర పోషించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మా ట్రస్ట్ ఇన్ని ఒక కులానికి సంబంధించినవి కాకుండా అన్ని కులాలకు సంబంధించిన నాయకుల్ని, అలాగే భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు కూడా మేము ఇస్తున్నామంటే దానికి కారణం మీరు అందరూ తెలుసుకోండి. అలాగే మదర్ తెరిసా గారి విగ్రహాలు, మహాత్మా గాంధీ గారి విగ్రహాలు, అబ్దుల్ కలాం గారి విగ్రహాలు కూడా మనం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏ విగ్రహాలు కావాలన్నా మనం ఫ్రీగా మన చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేను రంగా గారి అభిమానులు కూడా గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తాను, ర్యాలీలు అనేవి తగ్గించి మిత్రులారా మీరందరూ రంగా గారి పేరు మీద అన్నదానాలు కానీ, లేకపోతే రక్తదాన శిబిరాలు కానీ, అలాగే దుప్పట్ల పంపిణీ కానీ, అలాగే బుక్స్ పంపిణీ అలాంటివి చేయండి మీరందరూ. ఎందుకంటే మనం 10 మందికి ఉపయోగపడినప్పుడు ఆ 10 మంది మనల్ని దీవిస్తారు. అలాగే ఆ దీవెనలు మనతో పాటు స్వర్గంలో ఉన్న శ్రీ వంగవీటి మోహన్ రంగా గారికి కూడా ఆశీస్సులుగా ఉపయోగపడతాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జై భీమ్, జై భీమ్.